ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్. పాలకవర్గం గడువు ముగిసి 2 ఏళ్లు గడిచినా నియామకం లేకపోవడంతో అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. పంటలకు గిట్టుబాటు ధర, అభివృద్ధి పనులపై పర్యవేక్షణ చేయాల్సిన పాలకవర్గం లేకపోవడంతో అధికారులు, వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కార్యదర్శి, జేడీఎంలు లేకపోవడంతో ఇన్ఛార్జీ పాలన కొనసాగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతు సంఘాల నేతలు. ఆసియా ఖండంలోనే వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ అతిపెద్దది. ఈ మార్కెట్కు గత ప్రభుత్వం పాలకవర్గాన్ని నియమించింది. చైర్పర్సన్గా దిడ్డి భాగ్యలక్ష్మి పాలకవర్గం 2023 జూలైతో గడువు ముగిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి కలిసి పేర్లు ప్రతిపాదనలు చేశారు. ప్రభుత్వం పాలకవర్గాన్ని నియమించినట్టుగానే నియమించి మళ్లీ ఆపేసింది. అప్పటి నుంచి పాలకవర్గమే కాదు, పూర్తిస్థాయి జేడీఎం, కార్యదర్శి లేకపోవడంతో ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగించడం వల్ల మార్కెట్పై దృష్టి సారించే అధికారులు కరువయ్యారని ఆరోపిస్తున్నారు రైతులు. మార్కెట్లో వ్యాపారుల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపట్టినా వాటి గురించి పట్టించుకునేవారు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వం మార్కెట్కు పాలకవర్గం నియమించకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో కూడా సమస్యగా మారిందంటున్నారు. వ్యాపారులు, అధికారులు సిండికేట్గా మారి సరుకులకు సరైన ధర నిర్ణయించకపోవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. రైతు కష్టపడి పండించినటువంటి పంట మీద వచ్చే సొమ్ముతోనే ఈ మార్కెట్ నడుస్తున్నది, ఈ వ్యవస్థ నడుస్తున్నది. మరి అలాంటి వ్యవస్థను ఇవాళ నిర్వీర్యం చేసే పరిస్థితి ఏర్పడుతున్నది. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎంబటే పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. ఒక కమిటీ అనేది తొందరగా రావాలి. అదేవిధంగా ఇక్కడ పూర్తిస్థాయి అధికారి కూడా, సెక్రటరీని కూడా ఏర్పాటు చేయాలి. ఈ యొక్క సౌకర్యాలు రైతులకు కల్పించే విధంగా చూడాలనేది మీ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరడం అనేది జరుగుతుంది. మార్కెట్లో పాలకవర్గం పూర్తిస్థాయి అధికారులను నియమించకపోవడంతో తీవ్ర నష్టం జరుగుతోందంటున్నారు రైతులు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పాలకవర్గాన్ని నియమించాలని కోరుతున్నారు. ఇన్ఛార్జి జేడీఎం, మార్కెట్ కార్యదర్శులను కాకుండా పూర్తిస్థాయి అధికారులను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు రైతు సంఘం నేతలు. ఈ రోజు వ్యవసాయ కమిటీ మరి లేకపోవడం వలన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అధికారులు మరి రైతులు పండించినటువంటి పంటను గిట్టుబాటు ధరను కల్పించకపోవడం మూలంగా, అదేవిధంగా మరి ఎక్కడైతే వ్యాపారస్తులకు సిండికేట్ అయ్యి వ్యాపారస్తులతోటి మరి మిలాఖత్ అయ్యి ఇలా రైతులకు అన్యాయం చేసేటువంటి సందర్భంగా మనకు స్పష్టంగా కనబడుతున్నది. ఈ మార్కెట్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జేడీఏ కావచ్చు, కార్యదర్శి కావచ్చు, మరి వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా డిప్యుటేషన్ల మీద మరి టైంపాస్గా వచ్చి ఉద్యోగాలు చేస్తున్నటువంటి సందర్భంగా మనం కనబడుతున్నాం. పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించకపోవడంతో అవినీతి, అక్రమాల ఆరోపణలు రావడంతో విధుల నుంచి కార్యదర్శిని సస్పెండ్ చేశారని తెలిపారు రైతు సంఘాల నేతలు. ఆయన స్థానంలో మరో కార్యదర్శిని నియమించకుండా ఇన్ఛార్జికి బాధ్యతలు అప్పగించడంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను నిలువునా ముంచుతున్నారనే ఆరోపణలున్నాయి. సూపర్నటువంటి పరిపాలన లేకుండా ఇక్కడ పాలవర్గం లేదు. అండ్ ఇటు వ్యాపారస్తులను, ఇటు ఇన్ఛార్జ్ అధికారులు కుమ్మక్కై రైతులను మోసం చేసే విధంగా కనబడుతుంది. ఎక్కడ చూసినా ఎలాంటి సౌకర్యాలు లేకుండా, పాలన అనే విభాగం లేకుండా ఇక్కడ ఉండడం వల్ల చాలా దుర్భరమైన పరిస్థితి ఈ మార్కెట్లో ఉన్నది. పాలకవర్గం లేనందువల్ల చిన్న వర్షం వచ్చినా చెత్త అంతా కుళ్ళి కంపు వాసన వస్తుంది. ఇటు రైతులకు గిట్టుబాటు ధర లేక, రైతులకు సరైన వసతులు లేక వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి తక్షణమే దీన్ని దృష్టిలో పెట్టుకొని పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలి, పూర్తి అధికారులను నియమించాలి. అండి ఇప్పుడు రైతులకు సౌకర్యాలు లేవు, గిట్టుబాటు ధరలు లేవు. మన వ్యాపారస్తులు ఇష్టానురాజ్యంగా వాళ్ళు దోసుకుంటున్నారు రైతులను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గంపై దృష్టి సారించాలని కోరుతున్నారు రైతు సంఘాల నేతలు. మార్కెట్ జేడీఎం, కార్యదర్శి పోస్టులను భర్తీ చేసి రైతుల సరుకులకు మద్దతు ధర పలికేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.